నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అంటారు, ఇంకో సైడు రాష్ట్రపతి పాలన కావాలంటారు, ఇంకో సైడు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరిగిపోతున్నాయి ఆ, అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ధర్నాలు చేసిన వాళ్ళు అందరూ ఇంతకుముందు అరాచకాలు చేసిన వాళ్ళే. ఈ రోజు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరి మీద భయంకరమైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతిపక్షాలని అంటే ఇండియా కూటమిలో అందరికీ దగ్గర అవుదామనేసా, లేదంటే ఈ రాష్ట్రానికి ఎవరు రావద్దండి అంటే సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు రావద్దని చెప్పేసి బెదిరిస్తున్నట్టుగా ఉందా? ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎర్రిపప్పని చేశారండి. ఎలక్షన్ వరకు కూడా ఎవరు అంతరంగం ఏం బయటపడకుండా, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నీ వెనకాల మేము ఉన్నాం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు అని అనిపించింది నాకు. లేకపోతే వాళ్ళు అదేమో ఎందుకుంటే వైనాట్ 175 మళ్ళీ మాకు మేమే అధికారంలోకి వస్తాం, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. కట్ చేస్తే రిజల్ట్ చూసుకుంటే బొమ్మ బొరిసైపోయింది. అది దెబ్బతో ఆయన ఏం చేయాలంటే సమీక్ష చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, మనం ఏం తప్పు చేసి ఉంటే అంటే ఎన్నాళ్ళు అతను చేసిన తప్పులు అతను తెలియక చేసినయా లేకపోతే తెలిసి చేసినయా అనేటువంటి పక్కన పెడితే, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అసంతృప్తి ఉంది. వాళ్ళకి కనీసం వాళ్ళు ఎవరికన్నా ఇతను వాళ్ళతో మాట్లాడి, ఆ మంత్రులు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు మంచో చేయడం ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. అసలు వాళ్ళు ఎవరిని కలవకుండా ఇతను ఒకళ్ళిద్దరు ముగ్గురు 10 మంది రెడ్డిలు తప్ప మిగతా వాళ్ళందరినీ దూరంగా పెట్టేసి, ఎవరికైనా సరే ఇతను గదిలో కూర్చుంటే అవతల ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలో విలన్ లాగానే ఆ మైక్ లో మాట్లాడితే అవతల తెర మీద చూసుకుంటాం అన్నమాట. వాళ్ళు ఆ పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాల్లో విలన్స్ ఉంటారు అలాగా, గోల్డ్ ఫింగర్ లో గట్ట విలన్ అలాగ ఉంటుకుంటే ఈ టైప్ లో ప్రవర్తించాడు వాళ్ళ నాయకుల దగ్గర కూడా. కాబట్టి అతని విషయం గ్రౌండ్ రియాలిటీ తెలియలేదు. ఎవరన్నా ఇప్పుడు ఆ ఐపాక్ వాళ్ళు అది చెప్దామని ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఈయనే చెప్పేసాడు వాళ్ళకి. అసలు వాళ్ళు చెప్పాలి ఏమైనా ఉంటే ఈయనే చెప్పేసి మామ అనిపించి పంపించేసాడు. ఇదంతా కూడా పరాకాష్ట, ఇల్యూజన్, చిత్త భ్రాంతి ఇదంతా. ఇంకా అదే భ్రాంతిలో ఉన్నాడు ఆయన. నాకేదో చిన్న పొరపాటు జరిగింది, జస్ట్ మిస్ అయింది తప్ప, లేకపోతే నేనే గెలిచేవాడిని, నేనే ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇదే జస్ట్ మిస్ అయిందంతే అనుకుంటున్నాడు. అతన్ని గొయ్యి తీసి కప్పెట్టేరు జనాలు అనే విషయం ఇంకా అర్థం లేదు అతను. అందుకని ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఈవీఎంలో ఏదో మాయ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మోసం ఏంటి, నువ్వు చేసింది ఏమన్నా బాగా చేసేవేటి? అమ్మఒడిని, ఆ ఓడిని, ఈ ఓడిని నువ్వు మోసం చేయలేదు జనాలని, నువ్వు సరిగ్గా ఇచ్చావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సమీక్ష చేసుకుంటే ఇలాంటివన్నీ బయటకు వస్తే ఎవరికాళ్ళు చెప్తారు నాయకులు ఎక్కడ పొరపాటు జరిగిందో. ఇప్పుడు ఓడిపోయాడు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? లోకేష్ గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ విషయం కానీ, చంద్రబాబు నాయుడు గారు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అంటాం కానీ, ఇంకా అనేక మంది నాయకులు మేము అధికారంలోకి వచ్చిందని ఈ సంగతి చూస్తాం, వదిలిపెట్టం, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాటలన్నీ విన్న తర్వాత ప్రజలు, ఆయా పార్టీల రాజకీయ కార్యకర్తలు, అలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే వీళ్ళు ఓ రౌండ్ వేస్తారా బాబు అని అందరికీ అనుకున్నాను. ఆ రౌండ్ వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రమాదం పడితే ఇంట్లో దాక్కుంటాడు, ముఖ్య నాయకులు ఎక్కడో ఒకటి దాక్కుంటారు, సామాజిక కార్యకర్తలు చిన్న చిన్న నాయకులు దెబ్బతింటారు. దాన్ని అడ్డం పెట్టుకుని బయటకు రావచ్చు అని లెక్కేశారు. అరాచకం జరిగిపోతుందని ఏదో మొత్తం మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వాళ్ళ గ్యాంగ్ కూడా గట్టిగానే ఉన్నారు కదా, ఏదో డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటారు కిరాయి వాళ్ళని. అల్లంలో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిద్దామని ప్లాన్ వేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అతని కంటే గరుడు ఆచంట మల్లన్న అన్నట్టుగానే ఈ రకమైన దాడులు, దుర్మార్గాలు చేస్తే డెఫినెట్ గా ఆడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు, వాళ్ళ కిరాయి గ్యాంగులు దింపుతాడు, అనవసరంగా ఇరుపక్షాలు నష్టం ఉంటుంది, ఇతన్ని చట్ట ప్రకారం బిగిద్దామని అనుకున్నాడు. ఎప్పట్లాగే కొంచెం అలాగే కొంచెం ఆయన స్లోగా ఉంటాడు, చట్టం రాజ్యాంగం ఇవన్నీ అంటాడు కాబట్టి. ఇక్కడ జరిగింది ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు పాలసీ కరెక్టే, ఆయన విధానం ఎప్పుడు కూడా రెండో ఆలోచన లేదు, కరెక్టే, ఎప్పుడు పద్ధతిగా ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి వాళ్ళు ఎప్పుడు దుర్మార్గం, హత్యలు, సేవలు, గేవాలు ఇవన్నీ కావాలి వాళ్ళకి. ఇక్కడ పాలక పక్షం చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మీద దాడులు చేయక్కర్లేదు, ఇంట్లోంచి బయటికి పిలిచి కొట్టకలేదు, దహనాలు చేయక్కర్లేదు, వాహనాలు ధ్వంసం చేయక్కర్లేదు, ఆస్తులు ధ్వంసం ఏమి చేయక్కర్లేదు. వాళ్ళు చేయాల్సిన సింపుల్గా ఏంటంటే ఈ 5 ఏళ్లలోనూ వాళ్ళు చేసిన అరాచకాలని వాళ్ళు ప్రశ్నించారు, మాలాటోళ్ళు ప్రశ్నించాం, మీలాటోళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని బయట ప్రపంచం ముందు పెట్టాం. వీటిలన్నిటి మీద వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి కేసులు నమోదు చేసి ఎందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయట్లేదు, విచారణ చేయట్లేదు. ఇది ఆలస్యమైంది, 40 రోజులు అయిపోయింది. ఇది చాలా పెద్ద, చాలా ఎక్కువ ఆలస్యమైనట్టు, చాలా లేట్ చేసినట్టు. దాంతో వాళ్ళకి ఏమవుద్ది, ఇప్పుడు పాములు ఏం చేస్తాయి, పుట్టలో దాక్కుంటాయి, అలజడి ఉంటే బయట చడి చెప్పుడు లేదంటే బయటకు వస్తాయి మెల్లగా. ఇప్పుడు అలాగే మెల్లగా వచ్చారు బయటికి. ఇంకా ప్రమాదం, కష్టమైంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు అయితే ఉంది కానీ అధికార యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేదు. ఎందుకంటే వాళ్ళందరినీ నేను ఎన్నోసార్లు చెప్పిన, వాళ్ళు ఏమన్నా అనుకుని రేప్ చేసాడు, వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి రేప్ చేసేటండి, లిటరల్ గా చెప్పాలంటే. ఇప్పుడు అత్యాచారం చేసి వసపతి చేసుకున్నాడు వాళ్ళందరినీ. వాళ్ళలో వాళ్ళు అతని శృంఖలాల నుంచి తప్పించుకో, వాళ్ళందరి చేత కూడా తప్పులు చేయించేసాడు కాబట్టి వాళ్ళు బయట రాలేదు. వాళ్ళ గ్యాంగ్ లో ఉండాల్సిందే చచ్చినట్టు, ఎమ్మెల్యేలో తోటరాముడి గ్యాంగ్ లాగా వీళ్ళందరూ అక్కడే ఉండాల్సిందే. లేకపోతే ప్రభుత్వం వచ్చింది, 40 రోజులు అయ్యింది, అధికారం మీద పొట్టు సాధిస్తున్నారు రాష్ట్రం మీద. అలాంటి పరిస్థితుల్లో మదనపల్లిలో రికార్డులు తగలడిపోవడం ఏంటంటే, ఎలక్షన్ అయినప్పుడు, ఎలక్షన్ ముందు, కౌంటింగ్ కి ఎలక్షన్ కి మధ్యలో ఉన్న సమయంలో జరిగిందంటే అది వేరే కదా. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు జరిగిన 40 రోజుల తర్వాత కూడా అక్కడ రికార్డులు తగలబడినాయి అంటే ఇది ఎవరి వైఫల్యం? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి అధికార పార్టీ, కూటమి. అలాగే దానికి అందుకు సంబంధించిన అధికారుల మీద ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇదే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకెళ్ళాడు, రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి. లోకేష్ గారు పాదయాత్ర చేసిన అన్నాళ్ళు కూడా ప్రతిరోజు ఆ రెడ్ బుక్, అందులో ఎవరెవరి పేర్లు నోట్ చేస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తామనే చెప్పాడు. అతను అడ్డగోలుగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు అతను నోట్ నుంచి. ఇందులో తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ కొమ్ము కాసి ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో, రూల్ ఆఫ్ లా వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ రెడ్ బుక్ చూపించేవాడు ఆయన. మరి అతను అలా మాట్లాడినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఎంత నిద్రమోహం అయినా కానీ వింటాడు కదా ఎప్పటికప్పుడు ఈ మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా నిద్రమోహం, ఏడుపు మోహం, చెర్రు చూపులు చూస్తే పిచ్చిలోతో కూర్చుంటాడు ఆ అసెంబ్లీలో కూడా. అయినా కానీ ఇది ఎవరో ఒకరు మాట్లాడింది లేకపోతే చూపిస్తారు కదా, న్యూస్ లో చూస్తాడు కదా, వార్తాపత్రికల్లో వస్తాయి కదా. అప్పుడు ఏనాడు స్పందించకుండా చాలా లైట్ తీసుకుంటే, లొకేషన్ పెద్ద పట్టించుకోకపోతే అతన్ని సరే వాల్యూ లేదు, ఇతను పెద్ద పట్టించుకోదగ్గ వ్యక్తి కాదన్నట్టుగా లైట్ తీసుకుంటే ఆయనకేం పోయింది, జనాల్లో ఇంక విపరీతమైన క్రేజ్ వచ్చింది. అతను లీడర్ అయ్యాడు, ఇటు దమ్మున్నవరం బాబు అనిపించుకున్నాడు. ఇతని ఇవాళ లోకేష్ గారు వేరు మాట్లాడు అంటే నువ్వు భయపడ్డావు అనమాట. భయపడుతున్నావా? అప్పుడు బెంకంగా ఉన్నావు, ఇవాళ భయపడుతున్నావు అని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం నాకు ప్రతీకార రాజకీయాలు వద్దు, మనం కక్ష రాజకీయాలు చేయొద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, మనం వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటి మాటలు పదే పదే చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి ఆక్సిజన్ పెట్టినట్టు ఉంటుంది నాకు వైసీపీ వాళ్ళకి ఈ మాట చెప్పినప్పుడు. వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు అనేటువంటి వాళ్ళు కూడా రుచించట్లా. అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రజాస్వామిక విధానాల్లో, ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండే వ్యవహారాలను ప్రజాస్వామికవాదులు కూడా నచ్చట్లా.
కారణం అంటే ఈ దుష్ట శిక్షణ అనేటువంటిది అత్యవసరం అనేటువంటిది భావిస్తా ఉన్నారు అందరూ. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతాడు. ఎవరిని తీసుకెళ్లి మాట్లాడతాడు? పక్కనే దువ్వాడ సీను, ఇద్దరు సీఎంలు నోటుకొచ్చినట్టు మాట్లాడిన నాగార్జున అన్నవాడు, చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు, శిరోమూడనం చేసిన తోట విముక్తులు, ఇలాంటి వాళ్ళందరినీ గ్యాంగ్ వేసుకుని తిరుగుతున్నాడు. పెద్దిరెడ్డి, ఆ జడ్జి రామకృష్ణ గారిని వాళ్ళని అత్యంత దారుణంగా హింసించినాడు, డాక్టర్ అనితారాణి గారిని. ఈ గ్యాంగ్ అందరినీ వేసుకెళ్ళి ఇతను అక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోయి 36 మంది 37 మంది హత్యలు జరిగిపోయినాయి అంటారు. ఎవరైరా బాబు అని అడిగితే ఎవరి పేరు ఏరుమోగం వేస్తాడు. ఇంకోటి ఏంటంటే, నిజానికి ఒక 7 మటర్లు జరిగింది, అందులో 5 టీడీపీ వాళ్ళే, మిగతా ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళు కాదు. ఇలాగే రషీద్ లాంటి వాళ్ళు, రౌడీ షీటర్లో ఇలాంటి వాళ్ళు. నిన్న కాక మొన్న ఒక అధికారి వేధిస్తుంటే వెంకటరమణ గారు అని ఆయన కాళ్ళ దూకి చచ్చిపోయాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వీళ్ళ అరాచకం, వైసీపీ అరాచకం ఏం మానలేదండి. ప్రభుత్వ యంత్రాంగంలో జగన్ ప్రేమికులు అలాగే ఉన్నారు. మీకు ఎడారిలో ఉన్న ఎడారి పాముల్లాగా ఇసుకలో కప్పెట్టిపోయి ఉంటే కనపడవయి, కాలెత్తి కరిసేస్తాయి. అలాగే వీళ్ళు ఈ సిస్టంలో దూరిపోయి ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ బయటికి తీయాల. ఈ బయటికి తీయాలంటే మొత్తం అందరిని ప్రక్షాళన చేయాల. ఇప్పుడు మీకు మదనపల్లిలో రికార్డులు తగలపడినాయి అంటే సీఎంఓలో ఉన్న ఒక ఆఫీసరు, అధికారి కొనసాగంలో జరిగింది అంటున్నారు. మరి మన పక్కనే పావులు పెట్టుకుంటే అది ఎప్పుడు కడుతుందో తెలియదు కదా. మీరు నిజంగానే చాలా పెద్ద టాస్క్, మల్టీ టాస్క్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. మరి ఎన్ని సక్రమంగా సాగాలంటే ఈ అడ్డుకర్రలు, పావులు, తేళ్లు, మండరకప్పలు ఇవన్నీ ఉండకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అలాగే ఉంటాడు. ఇప్పుడు ఏదో సినిమాలో వెంకటేష్ అంటాడు, అలాంటి వాడినే పింకీ అంటాడు. అలాగే ఇతను అలాగే ఉంటాడు. మీరు అతను కట్టడి చేసే మార్గం ఆలోచించాలి కదా. అతను కట్టడి చేసే మార్గం ఏంటంటే, మాటకు ముందు మాటకు వెనక మద్యం గురించి మాట్లాడాలి, మాటకు ముందు మాటకు వెనక ఇసుక గురించి మాట్లాడాలి. మాట్లాడటమే కాకుండా కేసులు పెట్టాలి. ఈసారికే పెట్టి ఉండాలి అతని మీద. అతని పరిపాలనలో 5 సంవత్సరాల్లో రోజుకు 100 కాకుండా తప్పులు చేశాడు. 100 తక్కువ కాకుండా. మీరు అవన్నీ తీసి రోజు నమోదు చేస్తుంటే 10-15 కేసులు. అతను చుట్టూ 100 మంది లాయర్లు పెట్టుకుని ఇక రెండో ఆలోచనలు తిండి తిప్పలేకుండా ఈ పని మీద ఉంటాడు. వెంటనే సిఐడి వాళ్ళు ఇంటి ముందు నిలబడాలి. ఎప్పుడు లోపలికి వచ్చి విచారణకు రమ్మంటారో, లేకపోతే పార్టీ 1 year నోటీసులు ఇస్తారనేటువంటి బెంగ, భయంతో బిక్కుమంటూ ఉంటుంది. ఆ చిన్న పని కూడా చేయలేకపోతే ఎలాగండి వీళ్ళు? అదే కక్షాదింపు కాక చట్ట ప్రకారం, చట్టానికి లోబడి, రాజ్యాంగము చట్టానికి రూల్ ఆఫ్ లా పాటిస్తా. ఈ పని ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఇది నిన్న మొన్న ఒక డిస్కషన్ లో చూశాను నేను, ఎవరి చర్చల్లో. మీరు ఒకటే రాజకీయ నాయకులు, మీకోసం పోరాడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో యుద్ధం చేసిన వాళ్ళు ఎర్రిపప్పలు అవుతున్నారు. ఒకసారి గెలిచిన తర్వాత రిలాక్స్ అయిపోవటం ఏం కరెక్టేనా అనేటువంటిది ప్రశ్న వేసాడు ఒక ఆయన. నిజమే, వాస్తవం అనిపిస్తుంది. ఆయన చాలా బాగా ఇదవుతుంది, వైరల్ అవుతుంది ఆయన మాట్లాడింది. ఇతను కదా అనలిస్ట్ అంటే అని చెప్పేసి ప్రతి వైరల్ అవుతుంది. మరి నిజమే కదా, వాస్తవమే కదా అతను మాట్లాడిన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు మీ సంగతి చూస్తాం, మీ పని పడతా ఉన్నట్టు చెప్పారు. నీ పాపం పండిన నేడు నీ భర్తం పడతా చూడని పాటలు పాడుకోరు. మరి ఇవాళ దేశభక్తి గీతాలు పాడుతుంటే ఎలాగండి? మరి జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ గ్యాంగ్ అరాచకాలకు బలైన వాళ్ళ పరిస్థితి ఏంటి? డాక్టర్ అనితారాణి గురించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అని చెప్పడానికి, పెద్దిరెడ్డి గురించి చెప్పడానికి అనితారాణిని, జడ్జి రామకృష్ణ మాట్లాడారు.
జడ్జి రామకృష్ణ గారు అంటే బయటకు వచ్చి ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు. అనితారానికి పోస్టింగ్ లేదు కదా ఈ పాటకన్నా. ఇప్పటి వరకు పోస్టింగ్ ఉందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ బాధితులతో అందరితో ఒక చిన్న సమావేశం పెట్టారా? విడివిడిగా ఎవరైనా ప్రజా దర్బార్లు కలవడం కానీ ఇది. దీనివల్ల ఏమవుద్దంటే, నా బాధ ఏంటంటే, ఎంతో గొప్ప మనుషులు ఉన్న ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మహానుభావులు అందరూ ఉన్నారు. వీళ్ళ పట్ల ప్రజలకు ఒక రకమైన నమ్మకం, ప్రేమ, అభిమానం. ఈ మధ్యగా మొన్న ఎన్నికల ముందైతే వాళ్ళందరూ ప్రాణం ఇచ్చేసి అంత పరిస్థితులకు వచ్చారు. వీళ్ళ మీద ఉన్న ఇమేజ్ పోతుంది. మాలాంటి వాళ్ళకి బాధ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ వీళ్ళు ఎవరన్నా మాట అంటే డెఫినెట్ గా మాకు బాధ వస్తుంది. ఎందుకు బాధ వస్తుంది అంటే, వీళ్ళు ధర్మం వైపు ఉన్నారు, వీళ్ళు ధర్మం ఆచరిస్తున్నారు, మనం కూడా ధర్మం వైపు ఉండాలని అనుకున్నాం. మీరు వీళ్ళు నిజంగా ధర్మరాజుని మించిపోయి ధర్మరాజులు అయిపోతే ఎలాగా ఇది? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేష్టలు చేయకపోతే ఏం చేస్తాడు? అది ఎంత ధైర్యం అండి? ఢిల్లీ వెళ్ళిపోయి ఈ దొంగల గ్యాంగ్ అంతక ముఠాను వేసుకుని వెళ్ళి అఖిలేష్ యాదవ్ ఒకడు ఎగరేసుకుంటూ వచ్చాడు. అతనికి ఏమో తత్త మెమ్మ హిందీలో సగం, తెలుగు సగం, ఇంగ్లీష్ సగం చెప్తా ఆడు బుర్రబాటు చేస్తున్నాడు. ఆడు ఎందుకు వచ్చాను బాబు అని పిల్లలకు అతను ఉన్నాడు. అయినా సరే చెప్పాడు కదా. మరి మీరు ఏం చేయాలి? అతను మదన్ మోహన్ రావు ఎవరు, అతను శాంతి వాళ్ళ భర్త, అతను చేసిన ప్రొటెస్ట్ కూడా మీరు చేయకపోతే ఎలాగా? అతను విజయసాయి రెడ్డి మీద చేస్తున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయించాలి కదా. ఈ జగన్ బాధితులందరినీ ఒక కన్సాలిడేట్ చేసి ఉంటే వాళ్ళందరూ ఇంతకన్నా ముందెళ్ళి కూర్చుంటారు కదా ఢిల్లీలో. ఇది ఇప్పుడు రాజకీయ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటికి ఒక వ్యూహాలు ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మీరు సరిదిద్దడానికి మీకు 24 గంటల సమయం సరిపోదు రోజుకి. మీరు ఎంతసేపు అదే ఒకటి ప్రజలను నమ్ముకుని మీరు ఏం చేస్తారు? ప్రజలను మీరు పూర్తిగా నమ్మితే దెబ్బైపోతారు. మళ్ళీ చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫ్రీబీస్ ఇస్తే వీళ్ళు అతను వదిలేసి మీరు ఏ పూర్తి చేయలేదా? 2014 నుంచి 19 వరకు మీరు ఏం తప్పు చేశారు? ఖచ్చితంగా తప్పు చేయలేదు. అలాంటిది మరి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాల. రాజకీయ పార్టీల అభిమానులు, భావ సారూప్యత, భావజాలం, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామిక విధానాలతో ఉన్న వాళ్ళు, అభివృద్ధి కారకులు, చంద్రబాబు నాయుడు గారు లాంటి సౌమ్యుడు, అజాత శత్రువులు ఉండాలని కోరుకుంటారు. మరి వాళ్ళందరూ మనోభావాలు గుర్తించాలి కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియాలి కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారు. అతని వెనకాల రెచ్చిపోయి తిరిగిన దువ్వాడ సీను, హోమ్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీలు అందరూ తోలు తీయాలని కోరుకుంటున్నారు. మీరు ఆ తోలు రోడ్డు మీద నిలబెట్టి తీయక్కలేదు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు అవ్వాలా, రోడ్డు మీద తిరగకూడదు. దువ్వాడ సీన్ ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు. అచ్చెన్నాయుడికి తెలియదా? అతని మీదగా తిరిగాడు, అతను కర్రలాట్టుకుని. మరి పౌరుషం ఏమైపోయిందండి వీళ్ళకి? కేసు పెట్టాలి కదా. సరే, అలాగే మీరు చేసి మీరు తిరగని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అయ్యో తిరగగలిగారా మీరు? కనీసం ఇంట్లో నుంచి బయటకు రాగలిగారా? అది అలాగ వస్తున్నాడు. దీనికి మళ్ళీ ఏం చెప్తారంటే, మనం ఆళ్ళ చేస్తాడు. మీరు ఆళ్ళ చేయక్కర్లేదు. మీరు ఆళ్ళ చేయమని ఎవడ కోరుకుంటున్నది. వాళ్ళు తప్పు చేసిన దానికి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఇప్పుడు విజయవాడ పడమట కొనుగో ఒకటేసారు ఒక ఆయన గాంధీ గారి వాళ్ళ మీద కేసులు ఏమేమి? నేను మొన్న ఆయన కనిపించినప్పుడు అడిగాను ఏంటంటే, వాళ్ళ మీద మామూలు కేసులు, సైకిల్తో గుద్దేస్తే అలాంటి కేసు ఉంటే అలాంటి కేసు పెట్టారు. మరి ఆ పోలీస్ ఆఫీసులు క్యాగేసి బుద్ధి లేదంటారా మీకు? అడగాలి కదా మీరు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ ఇంకానే జగన్ ప్రేమికుడిగా ఉన్నారు. ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన ప్రేమాభిమానాలు బాగా పెరిగిన తర్వాత కూడా మీరు ఇలా వ్యవహారం చేస్తే ప్రేమ ద్వేషంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటూ అనవసరం అండి. ఎందుకంటే వేస్టే, అక్కడ కామెడీ పీస్. మీరు చూడండి, అదే మాట్లాడి కామెడీ అయిపోతుంది. కొన్నాళ్ళుగా కామెడీని ఎంజాయ్ చేసేసి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. మీరు సమూలంగా వాళ్ళు పక్క పెట్టేయాలంటే అతను ఎంతసేపు కోర్టులు, జైళ్ళు, బెయిళ్ళు ఈ పని మీద ఉండాలి అతను.
అది రోడ్డు మీద ఎలా వదిలేస్తారు మీరు? మీ పనికి ఆటంకం కదా అతను. ఇంకెంతకన్నా ఏం ఆడతామండి? చంద్రబాబు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఏం అనలేము, అనకూడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత. కానీ ఈ ఈ ఈ పనికిమాలిన వాళ్ళందరినీ వదిలేస్తుంటే బాధగానే ఉంది మరి. చూద్దాం సార్. మీరే ఓకే. అంటే సగటు ఆ, తెలుగుదేశం అభిమాని కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ కోరుకుంటున్నది ఇదే. మరి ఈ విషయం ఆలోచించి అసెంబ్లీలో రోజు చెప్తున్నారు అక్కడ అంత దారుణం జరిగింది, ఇక్కడ ఇంత దారుణం జరిగింది, అన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది అనేసి. కానీ ఎప్పుడు కేసులు నమోదు చేసి ఎప్పుడు వీటిని ఒక మాట అండి శ్రీని గారు, ఇది చెప్పండి సార్. సగటు తెలుగుదేశం కాదండి, ఉమ్, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇది కోరుకుంటుంది. ఆ జగన్ లా సైకో బ్యాచ్ ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ 170% మంది ఇదే కోరుకుంటారు. ఉమ్. అదే ఆంధ్ర ప్రజల కోరికను మన్నించి త్వరలో కేసులు పెట్టేసి చేసేస్తారా, లేదంటే చూసి చూడనట్టు వెళ్తారా ఆలోచించుకోవాలి. చూద్దాం సార్. త్వరలో తెలుస్తుందని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.